చూస్తున్న వార్తల్లో నిన్న ముఖ్యమంత్రి ఏదో ఒక సందర్భంలో ముఖ్యంగా మేడే సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. గిదే ఉన్నది, గింతే చేస్తున్నాం, గింతే చేయగలం, ఇంకేమైనా ఉంటే మళ్ళీ మొత్తం మీకే ఇస్తాం ఏమైనా వస్తే. సో మరి ఇది కుల్లం కుల్లా ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి వివరించిందని చెప్పాలా, అసలు అలవిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు అవి అమలు కాకపోతే కొంత తగ్గి ఈ అంశాన్ని ముందు పెట్టి జనాన్ని మోసం చేసిందని భావించాలా, ఏ రకంగా చూడాలా? అందరికీ తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో దాదాపు 7 లక్షలకు పైన కోట్ల అప్పయింది. ఆస్తులు అమ్మినాం, ఔటర్ రింగ్ రోడ్డులు అమ్మినాం, వైన్ షాప్ టెండర్లు 3 నెలల ముందే ఇచ్చినాం. ఇన్ని రకాల ఆర్థిక విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం అని మనం ముందు నుంచి తెలిసిన తర్వాత కూడా సరే రాజకీయ పార్టీలు పవర్లోకి రావడానికి విశ్వ ప్రయత్నంలో భాగంగా ఈ హామీలన్నీ ఇచ్చుకుంటూ పోయారు. ఇవాళ అవి అమలవుతారు. జనం న్యాచురల్గానే అడుగుతారు, ఎందుకు ఇచ్చిరు మరి అట్లాంటప్పుడు. సో ఇప్పుడేమంటున్నారు, ఏం చేస్తాం, ఏమీ లేవు, గివే ఉన్నాయి, గింతే చేయగలుగుతాం, ఇంతకు మించి చేయాలంటే నాకు ఇంత బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్ వస్తలేదు, వస్తుంది, వచ్చినప్పుడు ఇస్తా అంటున్నాడు. ముందు తెలియదా ఈ విషయం? తెలిసిన తర్వాత కూడా ఇచ్చారు. సరే మీరు ఓన్లీ ఈ స్కీమ్లు వీటికి సంబంధించిందేనా? మీరు పరిష్కరించుకోగలిగే ఆనాడు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో జరిగిన మోసాలు, దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీ, అవినీతి, మద్యం ఏరులై పారడం, ఇలాంటి అంశాల్లో ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా కొన్ని పరిష్కరించగలిగే, మార్పు తీసుకురాగలిగే అంశాలు కూడా ఉన్నాయి కదా. బడ్జెట్ పక్కన పెడదాం, సరే బడ్జెట్ లేదు, మీరు తప్పు చేసిరో లేకపోతే ఏదో అనుకుందాం, సరే స్కీమ్స్ కొంచెం లేట్గా ఇంప్లిమెంట్ అవుతాయేమో అనుకుందాం. కానీ సహజంగా రావాల్సిన కొన్ని అంశాల్లో మార్పు ఏమైనా మీరు తీసుకొచ్చారా? లిక్కరు ఏరులై పారుతున్నది, పారిస్తూనే ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతున్నది కదా. బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామన్నారు, మీరు చేయాల్సి ఉండే. మేము బెల్ట్ షాపులు క్లోజ్ చేసినాం, దానివల్ల ఇంత బడ్జెట్ తగ్గింది, దానివల్ల కొంచెం చేయలేకపోతున్నాం అని అలాంటి ఆలోచన మీరు చేస్తున్నారా? దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆ పరిస్థితి లేదు. అవినీతి ఆగిందా? మీరు ఒక్క మాట చెప్పండి. నేను ఒక్క రూపాయి కూడా నిన్న ఇంటికి తీసుకుపోను, ఒక్క అనా పైసా ఇంటికి తీసుకుపోనని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కరప్షన్ ఆగిందా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేసి పెట్టుకున్నారా లేదా? కేసీఆర్ హయాంలో భూ కబ్జాలు జరిగినాయి, మీ హయాంలో ఆ భూ కబ్జాలు ఆగినాయా? గుండె మీద చేసుకుని ఆన్సర్ చేయండి. భూ కబ్జాలు ఆగినాయా? మంత్రులందరినీ వరుసకు కూర్చోబెడదాం, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ లైన్లో నిలబెడదాం. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాలి, మేము ఏ భూమిని కబ్జా పెట్టట్లేదు, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి తీసుకోవట్లేదని మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతారా? ఈ విషయంలో మార్పు ఏం రాలేదే. ఎవరి దుకాణం, ఎవరి కౌంటర్ వాళ్ళు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఇది వాస్తవమా కాదా? మీరు కొన్ని మౌలికమైన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఫస్ట్ మేము ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ ఆ స్కీమ్ల గురించి జనం ఏమి మాకు ఇది కావాలని జనం ఏమి అడగల. ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఉపాధి విషయంలో మనకు వచ్చిన గణనీయమైన మార్పు ఏంది 16 నెలల 2 సంవత్సరాల కాలంలో? కేసీఆర్ 7% పెడితే నువ్వు అదే 7% బడ్జెట్ కేటాయించారు. కేసీఆర్ 4% హెల్త్కి పెడితే నువ్వు అదే 4% బడ్జెట్ని హెల్త్కి కేటాయించారు. ఏముంది మార్పు? మేము ఇది కడతాం, అది కడతాం అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? పైసలు లేనిది. సో పోనీ మద్యం రెవెన్యూ ఏమైనా తగ్గిందా? వస్తూనే ఉన్నది కదా, ఏరులై పారుతున్నది కదా, తాగిస్తూనే ఉన్నారు, జనానికి సంపుతూనే ఉన్నారు, ఖజానా నిండుతూనే ఉన్నది. ఇది అయిపోయింది. అవినీతి అని ఇంకేమంటుండు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మీరు ఇంట్లోనే ఉండండి, బయటకు వస్తే అందరికీ జనానికి నువ్వు చేసిన తప్పులు గుర్తొస్తాయని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే మీరు మర్చిపోయిరా? అంటే ఆయన ఇంట్లోనే ఉండు, మేము అందరం మర్చిపోతామని కేసీఆర్కి సలహా ఇస్తున్నారా? లేకపోతే మేమేం చేయలేము, ఆయన చేసిన అవినీతి మీద, ఆయన చేసిన దందాల మీద, ఆయన బిడ్డ కొడుకు చేసిన దందాలు, కబ్జాల మీద మేమేం నిర్ణయం తీసుకోలేమని చెప్తున్నారా? అందుకేనా ఇవాళ ఏ స్కాము, కుంభకోణం సంబంధించిన విచారణ ఏది ముందుకు పడతలేదు, ఏ ఒక్కడు అరెస్ట్ అవుతలేడు? కనీసం ఇందులో ఏమైనా మార్పు చూపించగలిగారా?
ఏ ఒక్క స్కామ్ అయినా ఒక అడుగు ముందుకు పడ్డదా? ఒక్కడినైనా అరెస్ట్ చేసిరా? సరే, అరెస్ట్ పక్కన పెట్టండి. ఒక గుంట భూమి, కొన్ని లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైంది తెలంగాణలో. ఒక గుంట భూమి వెనక్కి తీసుకున్నారా? అది లేదా, ఇది లేదా, ఏది లేదా. ఎవరు అడిగిరండి మిమ్మల్ని? ఇది 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 మాకు, అది మాకు. జనం ఏం అడగల, మీరు ఇచ్చుకుంటూ పోయిన హామీలు అంతే. ప్రజలు మాకు ఇది కావాలని అడిగిరా? ప్రజలు మాకు మంచి జరగాలి, మంచి ప్రభుత్వం రావాలి, మా కోసం నిలబడే నాయకుడు, ప్రభుత్వం మాకు ఉండాలని జనం కోరుకున్నారు. ఆ దిశగా మీ ప్రయత్నం ఎంతవరకు జరుగుతున్నదో మీ మనస్సాక్షిని అడగండి, చెప్తుంది. ఇంకొక 4-5 నెలల సమయం ఉంటుంది అటు ఇటు. తర్వాత కష్టం. ఆల్ పేపర్స్లో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక కులగణన మీద మాదా, ఎవరికి క్రెడిట్ అన్న దాంట్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ మాట్లాడుకుంటా ఉన్నారు, చర్చించుకుంటా ఉన్నారు, తిట్టుకుంటా ఉన్నారు. మంచి పరిణామమే ఇది. మోదీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ కూడా ఒత్తిడి పెంచడం మంచి పరిణామమే. ఇందులో బీఆర్ఎస్కి ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది. అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో అవకాశమే లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇవాళ ఆల్ పేపర్స్లో కొన్ని పేపర్లు రాసినాయి, కొన్ని పేపర్లు రాయలేదు. కల్వకుంట్ల కవిత ఒక భారీ కుదిపే వ్యాఖ్యలు చేసింది. మనం ఇక అది ఏమైందో అర్థం కావట్లేదు. మన కేసీఆర్ మీటింగ్ జరిగి ఆయన ప్రసంగిస్తున్న సమయంలో 5 నిమిషాల ముందే వెళ్ళిపోయిందట. మరి ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేదనా ఏమో కానీ, అంతకు ముందేమో ఈ బీసీలు, ఎస్సీలని, పూలే విగ్రహం అని ఇట్లా రకరకాలుగా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేసి పార్టీకి సంబంధం లేకుండా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పిలిపించుకున్నాడని ఒక ప్రచారం జరిగింది. అదంతా ప్రచారమేనట, ఉత్తదేనట. ఈమె తన చుట్టూ ఉన్న కొంతమంది మహిళలను తీసుకుపోయి కేసీఆర్ దగ్గరికి పోయిందట. అట్లా కూడా కేసీఆర్ నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, మీ సేవలు మాకు అవసరం లేదని కవితని సైడ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని నేపథ్యంలోనే దాని తర్వాతనే నిన్న మేడే సందర్భంగా ఆమె ఒక సమావేశాన్ని పెట్టి, ఆ సమావేశం ఫ్లెక్సీలో ఎక్కడా కేసీఆర్ బొమ్మ లేదు. ఆ అంశం కూడా హైలైట్ అవుతున్నది. మాట్లాడదాం చాలా డీటెయిల్డ్గా. ఏదో జరగబోతుంది. నేను చెప్పిన కదా, హరీష్ రావు కంటే ముందు కవితనే బయటికి వెళ్ళిపోయేలా కనబడుతున్నది. హరీష్ రావుది ఒక లెక్క ఉన్నది. హరీష్ రావు కంటే ముందు కవితనే పార్టీ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్ పిలిపించి మాట్లాడి ఏదైనా పదవి ఇచ్చి వేస్తే అప్పుడు ఆమె సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పదవులు తప్ప వాళ్ళకి ఏముంది జనమా. ఆమె ఏమంటుంది, తలసరి ఆదాయంలో మనం ఎన్నో ఉన్నామని చెప్పుకుంటున్నాము, పేదోడు ఆదాయం ఏడుంది, పెద్దోడు ఆదాయం ఏడుంది అంటుంది. నేను అందుకే అన్నాను నిన్న శంకరపల్లిలో ఫామ్ హౌస్ ఉంది. మొత్తం అంతా ఫారెన్ నుంచి తీసుకొచ్చిన రాళ్ళు, షెట్లతోని మొత్తం చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఫామ్ హౌస్ అది. ఆ ఫామ్ హౌస్ నుంచే స్టార్ట్ చేద్దాం ఆస్తులు పంచుడు, సంపద పంచుడు. షామీర్పేటలో ఫారెస్ట్ రిడ్జా ఎక్కడో ఆమెకు ఒక ఇల్లు కూడా ఉంది అందులో చాలా పెద్దది. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో నంది హిల్స్ కేసీఆర్ ఇంటి పక్కనే దగ్గరలోనే కదా. దాదాపు అద్భుతమైన ఒక 300 కోట్ల బిల్డింగ్ ఉన్నది. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం సంపద పంచడం. మీరు 2014 ముందు మీ జీవితాలు ఏంది, ఇప్పుడేంది? మీరు తలసరి ఆదాయం గురించి, సంపద పంచడం గురించి, సంపద పంచాల్సిన సిచ్యువేషన్ రావాలి, అది మీ ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. సో ఇది చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. ముందుగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే పేపర్లకు టైం సరిపోదు. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం. రాహుల్ గాంధీని ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రాష్ట్ర నాయకుల విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో మధు యాష్కి గౌడ్, కేశవరావు. రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర బీజేపీ నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని, ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. కులగణన పైన
నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. ఇది దేశానికి ఆదర్శం. మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రాల పరిధిలో జరిగిన ఈ కులగణన ముఖ్యంగా 3 రాష్ట్రాలు, ఒకటి బీహార్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో బాగా జరిగింది ఎక్కడ అంటే బీహార్లో అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి దాదాపు 50 నుంచి 100 రివ్యూస్లో పాల్గొని దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అక్కడ ఈ సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో జరిగిన దాని మీద రకరకాల అనుమానాలు, అపోహలు, ఆరోపణలు ఎన్నో వచ్చినాయి. సరే, ఏది ఏమైనా అనుకున్న 42% రిజర్వేషన్కి అనుగుణంగా ఒక రిపోర్ట్ అయితే తయారైంది, ఒక సర్వే రిపోర్ట్. దానికి అభినందించాల్సిందే. సరే, అది రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు జరిగిందా, వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి, ఇవన్నీ మనం పక్కన పెడితే జరిగింది ఏదో జరిగింది. కర్ణాటకలో జరిగింది. సో ఇట్లా ఇవి అన్నింటికి మూలమేంది, అసలు ఎందుకు ఈ నిర్ణయం? ఇప్పుడు అంటున్నారు కదా, రాహుల్ గాంధీ ఇంత పట్టుబట్టి కులగణన ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకంత వాటా దక్కాలని మాట్లాడుతున్నారు. బేసిక్గా బీజేపీ ఐడియాలజీ, వాళ్ళు హిందుత్వ ఐడియాలజీ, ఆ ఐడియాలజీతో ముందుకెళ్తున్నారు. వాళ్ళ ఐడియాలజీని కార్నర్ చేసి, ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఆ ప్రజలు కాబట్టి ఆ ఐడియాలజీని కార్నర్ చేస్తూ వీళ్ళు ఎప్పుడైతే రాజకీయాలు స్టార్ట్ చేశారో, ఐడియాలజీ మీన్స్ వాళ్ళు దాంతో రాజకీయాలు చేస్తున్నారు అన్న దాని మీద కార్నర్ చేస్తూ కాంగ్రెస్ రాజకీయం స్టార్ట్ చేసిందో, లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతున్నది. అంటే అది మొత్తం హిందువులని ఇది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒకదాన్ని బీజేపీ బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సో ఆ లైన్తో వెళ్ళడం కష్టం కాబట్టి రాహుల్ గాంధీకి ఎవరు సలహా ఇచ్చారో, ఎవరు సూచన చేశారో మొత్తానికి ఆయన నేర్చుకున్న దీంతో ఈ దేశంలో కులాల లెక్క అన్న అంశాన్ని మనం ఎజెండా కింద తీసుకున్నప్పుడే ఇది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందన్న ఒక ఎజెండాని తీసుకున్నాడు. అప్పటి నుంచి ఈ దేశంలో ఎవరి జనాభా ఎంతుందో, ఏ కులం లెక్క ఎంతుందో వాళ్ళకంత వాటా దక్కాలి అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నాడు. సో ఇది కొంత వర్కౌట్ అవుతున్నది, దేశమంతా చర్చ జరుగుతున్నది, మనలాంటి రాష్ట్రాల్లో వాదం చాలా బలంగా ముందుకెళ్తున్నది. దీన్ని మోదీ పసిగట్టిండు. ఇది అసలు యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ యూపీఏ 1, యూపీఏ 2, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణనని వీళ్ళంతా వ్యతిరేకించిన వాళ్ళే. ఒక వీపీ సింగ్ గవర్నమెంట్ మండల్ కమిషన్ రిపోర్ట్ని అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో బీజేపీ ఆ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. 2022లో కూడా భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. కులగణన అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇది చేయడానికి వీల్లేదనే రీతిలో సుప్రీంకోర్టులో వాళ్ళు వాదన వినిపించారు, మాకు ఇష్టం లేదని. కానీ ఈక్వేషన్ చూస్తుంటే, మొన్నటి ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది మొదటికే మోసం అయ్యేటట్టుందని నరేంద్ర మోదీ కూడా తలొగ్గి క్యాబినెట్ సమావేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళంతా మరి ఏం మాట్లాడుకున్నారేమో, కులగణనకు ఓకే, జనగణనతో పాటు కులగణన కూడా మేము చేపడతామని తీర్మానం చేశారు, ఆమోదించారు. అద్భుతమే, మంచిదే, స్వాగతించాల్సిందే, అభినందించాల్సిందే. ఇక మీ రాజకీయాలు మా ఒత్తిడి మేరకే జరిగిందని వీళ్ళు, మీదే ఉంది, మీరు రాష్ట్రాలు చేసినంత చెత్త అని వాళ్ళు, అసమగ్రంగా ఉంది, మేమైతే పర్ఫెక్ట్గా చేయగలమని వాళ్ళు. ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, దాంట్లో ఏం తప్పు లేదు. ఎవరిని ప్రజలు విశ్వసిస్తే వాళ్ళకు రేపొద్దున రాజకీయంగా ఓట్లు పడతాయి. మంచి పని చేసి వాళ్ళు రాజకీయంగా మేము ఓట్లాడుకోవడంలో కూడా తప్పేం లేదని అంటాను నేను. సో ఇది ఎవరికి క్రెడిట్ అన్నది, ఎవరికి క్రెడిటు? బీసీలకి క్రెడిటు, ఈ అణగారిన వర్గాలది క్రెడిటు. పార్టీలది ఏముంది? ఈ పార్టీలు రాజకీయాల కోసం, వాళ్ళ అధికారం కోసం నిర్ణయాలు తప్ప, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకోటైనా. మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన భాగవతం ఏంది? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆనాడు ఈ కులగణనను వ్యతిరేకించిన పార్టీలే కదా ఇవి. ఎప్పుడో బ్రిటిషోడు 1930sలో చేసిన సెన్సెస్ తర్వాత, కులగణన క్యాస్ట్ సెన్సెస్ తర్వాత ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయింది, అధికారంలో ఉన్న బీజేపీ చేయలేకపోయింది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? వాదం బలపడ్డది, ప్రజలు బలంగా ఈ వాయిస్ వినిపిస్తున్నారు. తప్పేటట్టు లేదు. పార్టీలు మొత్తం ఆగమయ్యేటట్టున్నాయి. మళ్ళీ ఇంకొక ఆల్టర్నేట్ వస్తే ఎట్లా అనుకున్నారో ఏమో, మొత్తానికి ఈ తీర్మానం చేశారు. ఇందులో క్రెడిట్ ఎవరిది అంటే ఎంతో కొంత ఈ రెండు పార్టీలకు ఉన్న ప్రజలది, బీసీలది, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలది, బహుజనులది ఈ క్రెడిట్. ఇది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇదొకటి, ఇది ఎక్కడ ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ అన్నమాట ఇది.